హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అర్ధ కటి చక్రాసనం సులభంగా ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ముందుగా ఈ విధంగా నిల్చున్న తర్వాత కుడి చేతిని ఇలా భుజానికి సమాంతరంగా వచ్చేటట్లు పైకి లేపుతాం. తరువాత చేతిని అరచేయి ఆకాశం చూసే విధంగా ఇలా తిప్పుతాం. ఇప్పుడు చేతిని ఇలా పైకి లేపి నెమ్మదిగా ఎడమ పక్కకు సైడ్కు బెండ్ అయ్యే విధంగా ఎంతవరకు నడుము భాగం సైడ్కి బెండ్ చేయగలమో అంతవరకు బెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఆసన స్థితి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు, ఉండలేనప్పుడు నెమ్మదిగా ఈ విధంగా ఆసన స్థితి నుంచి బయటకు వస్తాం. ఇప్పుడు ఇదే విధంగా ఎడమ చేతిని పైకి లేపి నడుము భాగాన్ని కుడి పక్కకు ఇలా బెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ అర్ధ కటి చక్రాసనం వలన నడుము భాగం దగ్గర మజిల్ క్రాంప్స్ తగ్గేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది. అలానే కొంతమందికి నడుము భాగం పట్టేయడం వంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. ఆ సమస్యలు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. అలానే నడుము భాగం వద్ద ఫ్యాట్ తగ్గి నడుము ఫ్లెక్సిబిలిటీ పెంచి నడుము భాగం స్లిమ్గా అవడంతో పాటు నడుము నొప్పికి సంబంధించిన ప్రాబ్లమ్స్ భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ అర్ధ కటి చక్రాసనం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా అర్ధ కటి చక్రాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.